హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ 3వ మాసం ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, సరిచేసే మాట, మనల్ని దిద్ది కట్టే మాట. ఒక్క క్షణం ఆ మాటను చదువుదాం. ఒకసారి చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. ఈ రోజున వాగ్దానం చూసిన వాళ్ళకి ఆ మాట అర్థమవుతుంది. ఒకసారి చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలిగేటువంటి నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నాను, మొన్న 1వ తారీఖున ఈ మార్చి 1వ తారీఖున ఒక వాగ్దానం వచ్చింది. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తా. సరే, నెలలో వాగ్దానంగా ఉంటుంది కదా, ఒక మాటని చెప్దామని నేను అనుకుంటే దేవుడు ఈ మాటను ప్రేరేపిస్తే మళ్ళీ ఇవాళ ఈ వాగ్దానాన్ని ఇందాక చూసుకుని 2 మాటలు సిద్ధపరచుకోవడానికి దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేస్తాడు అనే వాగ్దానాన్ని చెప్దామని నేను అనుకుంటే ఆత్మదేవుడు ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి అనేది నీకు తగలకుండా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడండి? చాటు. కొన్నిసార్లు పిల్లల్ని కొట్టేటప్పుడు తల్లి చాటు అడ్డొస్తుందా? చాటు అంటే అడ్డు రావడం. పిల్లల్ని కొడుతున్నప్పుడు, తండ్రి కొడుతున్నప్పుడు తల్లి అడ్డు వస్తుంది, తల్లి కొడుతున్నప్పుడు తండ్రి అడ్డు వస్తాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా తల్లిదండ్రులు వారు ఇద్దరు కోపంగా కొడుతున్నట్టు ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఉంటారు కదా, నాయనమ్మలు అమ్మమ్మలు, వాళ్ళు అడ్డు వస్తారు. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ కలగకూడదు, దెబ్బలు తగలకూడదు, తప్పించబడాలని. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, యోబు ఆ గ్రంథంలో రాయబడిన మాట, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. ఈ రోజున ఎవరెవరు ఏ నోటి మాటల చేత నొప్పుల చేత బాధపడుతున్నారో. మనిషి ఒక వ్యక్తిని చంపాలి అని అనుకున్నప్పుడు కత్తితో పొడవక్కర్లేదండి, ఏదైనా బాణం తీసుకొచ్చి గుచ్చవసరం లేదండి. ఒక్క మాట చాలు మనిషి గాయపరచబడ్డానికి. ఒక్క మాట చాలు మనిషి నిద్రలేని రాత్రులు గడపడానికి. ఎన్ని రాత్రులు ఏ మాటల చేత ఏ నొప్పి కలిగి బాధతో మీరు ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆత్మదేవుడు తెలియచేయమంటున్నాడు. ఏ మాటల ద్వారా కలిగే నొప్పి అయినా ఇక మీద నీకు కలగకుండా నా దేవుడు నీకు చాటు నిలబడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు ఎక్కడ ఎవరి ద్వారా ఏ మాట కలుగుతున్నా, ఒకళ్ళు ఏ బాధ కలిగినా ఒకే మాట అనుకోండి, నేను దీని గురించి బాధపడక్కర్లేదు, ఈ మాట గురించి నేను భయపడక్కర్లా. ఎందుకో తెలుసా? నా దేవుడే నాకు చాటు ఉండబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నా దేవుడు నా పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ప్రతి క్షణం మనకులో ఉన్న నిరీక్షణ, మనకున్న ధైర్యం ఏంటి చెప్పనా? ఎన్నిసార్లు మన మీదకి ఎన్ని రకాల దాడులు వస్తున్నా, ఎన్నిసార్లు మన మీదకి ఎన్ని రకాల అవమానాలు వస్తున్నా, ఎన్నిసార్లు మన మీదకి ఎంతమంది పైకి బాగానే ఉంటారు, పక్కకు వెళ్ళి మన గురించి ఒకవేళ చెడుగా మాట్లాడుతున్నా అది మనకు వినబడినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకని ఇలా అనుకున్నారు, ఎందుకని ఇలా జరిగింది, నేనేం అనలేదే వాళ్ళని అని బాధపడుతుంటారు. చెయ్యని నేరానికి కొన్ని మాటలు వచ్చి బాధపడుతుంటారు. అనని మాటలను కూడా అన్నారని పుట్టించిన దానివల్ల బాధ కలిగి ఉంటుంది. ఎంతమంది జీవితాలు ఎన్ని మాటలు ఎదుర్కొని ఉంటారు. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురై ఉంటాయి. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు ఎన్ని మాటలు ఎదుర్కొన్నావో, ఎన్ని మాటల్ని అవమానాలు దిగమింగుకుంటూ నడుస్తున్నావో, ఇదిగో ఈ రోజు నుంచి ఆ మాటలన్నిటి వల్ల వచ్చిన నొప్పి ఉంది కదా, బాధ ఉంది కదా,
దానికి సంబంధించినటువంటి నీ గుండెలో తీరని లోటు ఉంది కదా, ఈ రోజు నుంచి అది నీలో లేకుండా నేను నిన్ను చాటు చేయబోతున్నాను. ఆయన చాటు చేస్తే ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మనల్ని చాటు చేస్తుంటాడు. ఏమేమి చాటు చేస్తాడు? మూడు మాటలను మేము క్లుప్తంగా నేను చూపిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 20వ వచనం చూడండి. మనుష్యుల కపటోపాయములు నీకు అంటకుండా నీ సన్నిధి చాటున నీవు వారిని దాచుచున్నావు. గట్టిగా ఆమెను చెప్పండి. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయన సన్నిధి చాటున మనల్ని దాస్తాడు. ఎక్కడ దాస్తాడండి? మూలవాక్యం చదివాము. మనుష్యుల మాటల వలన కలుగు నొప్పి ఇక మీదట నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. ఏ చాటు చేస్తాడు? ఇంతవరకు ఎన్నో మాటలు అనుభవించానండి, ఎన్నో మాటలు పడ్డానండి, ఎన్నోసార్లు నేను చేయని నేరానికి కూడా నా మీద నేరాలు మోపారండి, ఎన్నోసార్లు నేను అనరాని మాటలు అన్నానని చెప్పి నా మీద నిందలు వేశారండి. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, ఎవరితో చెప్పుకోలేకపోతున్నా, దిగమింగుకుంటున్నా, నాలో నేను కుమిలిపోతున్నా అని ఎన్నోసార్లు మనం తలడిల్లిపోయాం. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకాలం ఎంతమంది ద్వారా అవమానపరచబడ్డావు, ఎంతమంది ద్వారా హేళన చేయబడ్డావు. మంచి కోసం ప్రయత్నిస్తూ ఉంటాను. లోకంలో సామెత ఉంది కదా, మంచికి పోతే చెడు వస్తుంది. నేను మంచి చేద్దామని వెళ్తున్నానండి, నేను వాళ్ళకి సహాయం చేద్దామని వెళ్తున్నానండి, నేను వాళ్ళకి ఎన్నో రకాలుగా మేలు చేద్దామని వెళ్తున్నానండి. కానీ నా మీద వాళ్ళు బురద చల్లుతున్నారు. నేను మంచి చేద్దామని చెప్పి వాళ్ళకి సహాయం చేస్తున్నానా, ఈలోపే నా మీద లేనిపోయిన నేరాలు మోపుతున్నారు అని ఎన్నిసార్లు కుమిలిపోయాం. అయితే ఆయన చాటు చేస్తాడు. ఏమి చాటు చేస్తాడంటే, మొట్టమొదటి మనం వింటున్నాం. ఏం మాట అండి అది? ఆయన సన్నిధి చాటున నిన్ను నిలబెట్టబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధిని నీకు చాటుగా ఉంచబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు సన్నిధి చాటు మీరు ఉండాలి, సన్నిధిలో మీరు నిలవాలి, సన్నిధిలో మీరు ఆయనతో గడపాలి. ఏమిటా సన్నిధి? నీవు ఎక్కడ మోకరిస్తావో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. 2-3 ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఏముంటుంది అన్నాడు ఆయన? చెప్పండి. నా సన్నిధి ఉంటుంది అని అన్నాడు. మీరు ఎక్కడ కూడుకుంటున్నారో అక్కడ మీరు ఊహించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఇది దేవుని సన్నిధి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు అనుకోవచ్చు, ఇది ఇల్లు కదండి, ఇది వసారా కదండి, ఇక్కడ మేము కూర్చుని ఇది సన్నిధి ఎలా అవుతుంది అని అనుకుంటారు. ఎక్కడ మనము ఆయన సన్నిధిలో వేడుకుంటామో, ప్రార్థించడానికి కూడుకుంటామో, పాడతామో, స్తుతిస్తామో, మొర్ర పెడతామో, అది ఆయన సన్నిధి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధి అంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాం. మోషే ఇలాగే రోజు అరణ్యంలో తిరిగేవాడు, ఆ గొర్రెలు మేపుకుంటూ. అసలు ఆయన ఎంతటి హోదా కలిగిన వ్యక్తి అంటే, ఫరో కుమార్తెకు కుమారుడు అని అనిపించుకునేటువంటి యోగ్యత కలిగిన వాడు. అక్కడి నుంచి 40 సంవత్సరాల తర్వాత పారిపోయి మిద్యాను అరణ్యంలో ఇత్రో అనే తన మామ మందని మేపుతూ తన జీవనాన్ని కొనసాగించుకుంటున్నాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు, సన్నిధిలోంచి వెళ్ళిపోయాను అనుకున్నాడు. దేవునికి దూరం అయిపోయానులే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు నీటిలో మునిగిపోకుండా బ్రతికించాడో, ఎందుకు నన్ను ఈ విధంగా ఫరో ఇంట్లో పెంచాడో, ఇవన్నీ మర్చిపోయాడు. 40 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా 40 సంవత్సరాల పాటు అనుకుంటున్నాడు, ఇక్కడ ఒక కుటుంబం వచ్చింది చాలు, ఇక్కడ ఒక 2 పిల్లలను కన్నాను చాలు, ఇక్కడ నా జీవనానికి సంబంధించి గొర్రెలు ఉన్నాయి చాలు, ఇక్కడ ఏదో రకంగా నేను బ్రతుకుతున్నా, ఏదో రకంగా నేను జీవిస్తున్నా, ఏదో రకంగా నేను పొట్ట పోషించుకుంటున్నా అన్నట్లుగా జీవిస్తూ ఉంటే ప్రతిరోజు పర్వతం మీద తిరుగుతున్నాడు, ప్రతిరోజు ఆ కొండ మీద తిరుగుతున్నాడు, ప్రతిరోజు అక్కడ మందని మేపుకుంటూ నడుస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఒక దినాన రోజు చూస్తున్న పొదే, రోజు కనబడుతున్నటువంటి చెట్లే, కానీ ఒక రోజున ప్రతిరోజులాగా లేకుండా వ్యత్యాసం కనబడుతుంది. ఏమిటి వింత, ఎందుకు వచ్చింది వింత అని చెప్పి ఆలోచించి ఆ పొద దగ్గరికి వెళ్ళబోతున్నాడు. వెంటనే పొదలో నుంచి స్వరం వినపడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. పొదలో నుంచి స్వరం వినపడుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా మీరు మార్గం వెళ్తున్నప్పుడు, ఒక్కళ్ళే వెళ్తున్నప్పుడు, ఎక్కడో దాకా ఎందుకు, ఇక్కడ అంబర్పేట నుంచి మీరు రోడ్డుకి వెళ్తున్నప్పుడు, ఊరు దాటుతుండగా ఒక చెట్టు కాలిపోతున్న చెట్టు దగ్గరికి మీరు ఎవరైనా చూడడానికి వెళ్ళగలుగుతారా?
చెప్పండి. ఎందుకు వెళ్ళడం? ఏదోలో చెట్టు కాలుతుంది అనుకుంటాం, కాసేపు చూసాం అనుకోండి, ఇంకా అది కాలుతూనే ఉంటుంది, కానీ పొదక మండుతున్నది కానీ చెట్టు కాలిపోవట్లేదు అనుకోండి. అప్పుడు చూద్దాం వెళ్తున్నారు అనుకో, వెంటనే అక్కడ మీ పేరు పెట్టి పిలిచింది అనుకోండి స్వరం ఏదన్నా, అక్కడ నిలబడతారా పారిపోతారా? ఎందుకని? ఇక్కడేదో దెయ్యం ఉందనుకుంటారు. కానీ మోషే రోజు అదే స్థలంలో తిరుగుతున్నాడు, మందని మేపుకుంటున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ వింతేంటో చూద్దాం, అసలు ఈ వింతేంటి అని అనుకుని ముందుకు వెళ్తా ఉంటుంటే స్వరం వినపడుతుంది, మోషే మోషే. ఆ మాట వినబడగానే వెంటనే మోషే ఏం చేయాలంటే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాలి. నాకెందుకు వచ్చిన బాధ, నాకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకుని పరిగెత్తాలి. కానీ మోషే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడితే స్వరం వినపడగానే మౌనంగా నిలబడి స్వరాన్ని వింటున్నాడండి. వింటుడు ఒక మాట వినపడింది మరలా, నీవు నిలుచున్న స్థలం ఏ స్థలం అండి? అది రోజు తిరిగే స్థలమే కదా, గొర్రెలు రోజు నడుస్తున్న స్థలమే కదా. గొర్రెలు రోజు నడుస్తూ, మీకు తెలుసు కదా, గొర్రెల మంద మీరు వెళ్ళడం ఎప్పుడైనా చూసారా రోడ్డు మీద? చెప్పండి. చూసిన మీరు గొర్రెల మందలు సాఫీగా నడుచుకుంటూ వెళ్తాయా? రోడ్డు అంతా ఖరాబ్ చేసుకుంటూ వెళ్తాయా? అలాంటి స్థలంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం. ఈ రోజున ఇక్కడ మనం కూడుకున్న స్థలం గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన సన్నిధి చాటున నిన్ను దాస్తాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. ఏ చాటు చేస్తాడు? ఇంతకాలం లోకంలో ఉండి, లోక ఆశల్లో ఉండి, లోక నటనలో ఉండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీరి గురించి వారి గురించి ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి మాట్లాడుకొని వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఆ ఇంట్లో జరిగింది నీకు తెలుసా, ఆ కుటుంబంలో ఇలా జరిగినట్టు నీకు తెలుసా అని చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితులు ఉన్నంత కాలం అది సన్నిధిలో మనం చాటున ఉంచబడినట్లుగా కాదు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కూడుకుంటామో, మొర్ర పెట్టడం మొదలు పెడతామో, ప్రార్థన చేయడం మొదలు పెడతామో, ఏకీభవించడం మొదలు పెడతామో, ఐక్యపడడం మొదలు పెడతామో, అక్కడ ఆయన సన్నిధి దిగి వస్తుంది. ఆ సన్నిధిలో నుంచి దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. ఆమె చెప్పండి. ఈ రోజున ఇక్కడ మనం కూడుకున్న మనం కాలయాపన కోసం వచ్చిన వాళ్ళం కాదు, ఏదో కాసేపు కనబడి వెళ్ళిపోతామని వచ్చిన వాళ్ళం కాదు. దేవుని సన్నిధిని అనుభవించే వారిగా మనందరిని దేవుడు నింపునుగాక. మనమందరము వట్టి వారంగా వచ్చి ఉంటాం, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మహిమతో నింపబడిన వ్యక్తులుగా మనము బయలుదేరేదుముగాక. ఆ విధంగా మార్చబడాలంటే ఎన్నోసార్లు వాళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళు అలా అన్నారండి, వారు నన్ను ఇలా అన్నారని బాధపడుతున్నామే. ఆ బాధపడుతున్న దానికి సంబంధించినటువంటి ఆలోచన ఏంటో మీకు జ్ఞాపకం చేయనా? లోక ఆలోచనలు మనలో ఉన్నప్పుడు ఈ బాధ వస్తుంది. అదే దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన సన్నిధి మనకు చాటు ఉంటుంది. ఆ చాటు ఉన్నప్పుడు ఎన్ని మాటలు వస్తాయో రానివ్వండి. ఇప్పుడు ఒక చోట గోడ ఉంది, గోడకి యువతలు మనం ఉన్నాం, ఎందరో బంతి సురుతున్నారు మనకి కొట్టాలని, కానీ మన దగ్గరికి రాకుండా బంతి ఎక్కడికి వచ్చి తగులుతుంది? అలాగే దేవుని సన్నిధి చాటున మనముంటే ఎంతమంది ఎన్ని రాళ్ళైనానివ్వండి, ఎంతమంది ఎన్ని అవమానాలైనా మాట్లాడనివ్వండి, వీళ్ళ బైబిల్ పట్టుకుని వెళ్తున్నారా, వీళ్ళ భక్తి చేస్తున్నారా, వీళ్ళ గుడికి వెళ్తున్నారా, వీళ్ళ అబ్బో భక్తులు బయలుదేరారు ప్రార్థన చేయడానికి అనేవాళ్ళు మాటలు వచ్చినా, మీరు ఆయన సన్నిధి చాటున ఉంటే ఎన్ని మీ మీదకి రావాలని ప్రయత్నించినా అవన్నీ సన్నిధి ఆయన మనకు అడ్డుగా ఉన్న ప్రాకారాన్ని దాటి మన దగ్గరికి రాలేవు. ఆమె చెప్పండి. ఒకవేళ మనకు వినబడుతున్నా మనకేమనిపిస్తుందో తెలుసా? నా దేవుడు నాతో ఉండగా ఈ మాటలు ఎంత, నా దేవుడు నాతో ఉండగా వాళ్ళు అనేటువంటి మాటలు ఏ వాటివి అని మనమే ధైర్యాన్ని తెచ్చుకునేటట్లుగా సన్నిధి చాటును మీరు నింపబడుదురుగాక, సన్నిధి చాటును మీరు జీవించుదురుగాక. ఎన్నోసార్లు ఇప్పుడు కూడా మనసులో ఉంటుంది కదా, ఒకప్పుడు నన్ను వాళ్ళు ఇలా అన్నారండి, వినపడింది మాటే, గడిచిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, కానీ మనసులో గూడు కట్టుకుపోయి ఉంటుంది ఆ బాధ. ఇదిగో ఒకప్పుడు నన్ను ఈ మాట అన్న గుర్తుందా, ఒకప్పుడు నన్ను ఇలా తిట్టావు గుర్తుందా అని ఆ మాటను గూడు కట్టుకొని మనం గుండెలో బాధ పెట్టుకోవడం కాదు, వాటిని విడిచిపెట్టగలిగితే సన్నిధిలో నీళ్లు కుమ్మరించట్లుగా మన హృదయాన్ని కుమ్మరించుదుముగాక. నీళ్లు కుమ్మరించట్లు ఎందుకన్నారో తెలుసా ఆ మాట? హన్న ఎందుకు నీళ్లు కుమ్మరించట్లుగా కుమ్మరించింది? తనకు పిల్లలు లేరు, పిల్లలు లేని పరిస్థితుల్లో అందరూ నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. లోకంలో ఒక మాట అంటారు కదా, ఏమైనా మాట
పిల్లలు లేని వాళ్ళని ఆ మాట చెప్పడానికే మనం ఆలోచిస్తాం, ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని. కానీ ఆ రోజులు ఎంతమంది అని ఉంటారు, వాళ్ళు ఎదురు వస్తారా సరే, పిల్లలు లేరురా, వాళ్ళు ఎదురు వచ్చారు, ఆగిపోదాం కాసేపాకి వెళ్దాం అనేవాళ్ళు ఉంటారు. ఇలాగే ఒక సేవకుడు నేను చెప్పినట్టున్నాను, పంగిడిగూడెంలో ఉంటారు, కే కన్నాపురంలో సేవ చేస్తాడు, సిఎస్ఐలో. ఆయన మేము క్రొత్తగా సేవలోకి ఆ ఊర్లో మరి పోల్సనపల్లి మందిరం కట్టిన ఆ పరిస్థితులు వచ్చినప్పుడు శనివారం ప్రార్థనకు వచ్చేవాడు. ఎవరో లేవు, మందిరం ఓపెనింగ్ అప్పుడు వచ్చారు, తర్వాత శనివారం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నారు. వస్తూ ఉన్నాడు, అప్పుడు చెప్పాడు, అన్నా మాకు ఇది సమస్య, పిల్లలు లేరు, నేను పేరు సేవకుడినే, ఒకవేళ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళు అక్షంతలు అవి వేస్తుంటారు, అది అలాంటప్పుడు ఇదిగో పిల్లలు లేరు, వాళ్ళతో వేయించమాకండి అని మమ్మల్ని పక్కన పెట్టారు నన్ను బాధపడేవాడు. ఈ రోజున 2 ఆడపిల్లలు పుట్టారు ఆయనకి, దేవుడి కార్యాన్ని చేశాడు. ఎందుకని? నీళ్లు కుమ్మరించినట్లుగా మనం ఎందుకు కుమ్మరించాలి? ఎందరో ఎన్నో మాటలు అంటారు, ఎన్నో మాటలు మనకి గాయాలను రేపుతుంటాయి, ఎన్నో మాటలు మనల్ని బాధకి బలహీనతకి గురి చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒక మాట చెప్పనా, ఎవరో ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటను గుండెలో పెట్టుకొని దిగులుతో మంచాన్ని పట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. మాట అన్నారని చెప్పి మంచాన్ని పడ్డ వాళ్ళు ఉంటారండి. ఈ రోజున ఆ మాటల ద్వారా నొప్పి నీకు కలగకుండా ఉండాలంటే మొట్టమొదటిదిగా నీవు సన్నిధి చాటున భద్రపరచబడాలి. ఆమెను చెప్పండి. ఆయన సన్నిధి చాటున నీవు దాచబడుదువుగాక. సన్నిధిలో దాచబడేటువంటి ప్రతిరోజు ఆయనతో ఐక్యపరచబడటం, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడటం, ఆయనతో నిత్యము కలిసి జీవించటం, ఆ విధంగా దేవుని సన్నిధిలో నీవు గడపగలిగితే ఎంతమంది ఎన్ని రాళ్ళైనా విసరనివ్వండి, ఎంతమంది ఎన్ని మాటలైనా అననివ్వండి, ఎంతమంది ఏ రకంగానైనా సరే చెప్పుకోనివ్వండి, ఏం కంగారు పడం. సన్నిధిలో ఉన్నవాళ్ళు కంగారు పడరు. ఆమెను చెప్పండి. సన్నిధిలో ఉన్నవాళ్ళు ఏ మాట వచ్చినా దాని గురించి కంగారు పడరు. ఆమెను చెప్పండి. అలా సన్నిధిలో మనం నిలుచుదము గాక. ఎవ్వరు ఎన్నన్నారా వారే ఒక దినాన్ని నీ గురించి తెలుసుకుంటారు. ఒక దినాన్ని అనవసరంగా అన్నానే వారిని మాట అన్నా కానీ అంత మాట నేను అన్నానని తెలిసినా నన్ను పల్లెత్తి ఒక మాట అనలేదే అని చెప్పి వాళ్ళు తెలుసుకొని దేవుని మహిమపరిచేటట్లుగా మీ సాక్ష్య జీవితం మార్చబడును గాక. ప్రతిరోజు మనం సన్నిధి చాటున ఉండాలి. ఆ సన్నిధి నుండి ఏమైందో తెలుసా, ఒకసారి ఇలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా సేవకుడికి వ్యతిరేకంగా సణుగుతున్నారు. సణుగుతూ ఉంటే వెంటనే దేవుని కోపం వాళ్ళ మీదకి రేగింది. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. వెంటనే అహరోను ఏం చేశాడు తెలుసా, మోషే చెప్తున్నాడు, ఇదిగో నీవు ధూపార్తిని చేతబట్టుకో, నిప్పులతో నింపు, ధూపం వేయి. ఇదిగో ఎందరో దేవునికి వ్యతిరేకంగా సణిగి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఆకులు పెట్రోల్ రాలిట్లుగా రాలిపోతున్నారు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నీవు ధూపం వేయాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన సన్నిధిలో ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా, ప్రతిరోజు ధూపం వేస్తారు, ప్రతిరోజు ఆయనను మహిమపరిచేటట్లుగా ప్రార్థిస్తారు. ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవం, ఆయన సన్నిధిలో ధూపం వేసే అనుభవం, ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయన స్వరం వినే అనుభవం మనకుంటే ఆయన సన్నిధి చాటున దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన సన్నిధి చాటున మనల్ని దాస్తాడు. ఇలాగే ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేసి ద్రోఢం చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టారు. వెంటనే దేవుని కోపం రగిలి, మోషే నీవు 40 రోజులు ఇక్కడ ఉండి నేను ఇచ్చే వాగ్దానాలను తీసుకుని నేను ఇచ్చే రాతి పలకల మీద ఆజ్ఞలు తీసుకుని వెళ్దామని వచ్చావు కదా, నేను నడిపించిన ప్రజలు, నీవు తోడుకొని వచ్చిన ప్రజలు చెడిపోయారు. ఇదిగో ఒక్క క్షణం నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళు అని దేవుడు చెప్తే మోషే హడావుడిగా కిందకు వచ్చాడు. ప్రజలందరూ వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు జీవించేటట్లుగా మార్చబడిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా తందనాలు ఆడుతున్నారు, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు. ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది నీవే అని కేకలు వేస్తున్నారు. యెహోషువ మాత్రం దేవునికి ప్రజలకి మధ్యన అక్కడ నిలబడిపోయి ఉన్నాడు. మోషే వచ్చేందుకు గుడారం నుంచి కదలలేదు. ఈ చరిత్ర మనకు తెలిసిందే. అయితే అక్కడ ప్రజలు ఎంత వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారో అక్కడ దేవుడు అంటాడు, ఇదిగో ఈ ప్రజలందరూ నేను చంపేస్తా, ఈ ప్రజలందరినీ నేను నీకు భూమి మీద లేకుండా చేస్తాను, నీలో నుంచి నేను ప్రజలను పుట్టిస్తానంటే ఆయన అంటాడు, ఇదిగో అయ్యా ఇక్కడ అందరూ నిన్ను చంపేస్తావు, బాగానే ఉంది, కానీ ఇందుకోసమైనా ప్రజలు విడిపించుకొని తీసుకెళ్ళాడు, చంపడానికైనా ప్రజలు తీసుకుని వెళ్ళాడు అందరూ అనుకుంటారు. అయ్యా ఇదిగో ఒకవేళ
వారి మీద కోపం ఉంటే ఇదిగో నా పేరు జీవ గ్రంథంలోంచి తుడిచేయి అనే సేవకుడు అడ్డుపడుతున్నాడు. ఈ రోజున ఆయన సన్నిధిలో మోషే చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన సన్నిధిలో నీవు చేసిన నేను చేసిన ఆయన ప్రార్థన వింటాడు. అయితే చేసే ప్రార్థన మనం సన్నిధి చాటును చేయగలుగుతున్నామా? సన్నిధి చాటునంటే ఎవ్వరు చూడట్లేదంటే నేను చేస్తున్నాను అనుకోవడం కాదు. అందరం కలిసినప్పుడు, పిల్లలు ఆటంకాలుగా ఉన్నప్పుడు, అననుకూలతలుగా ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆయనకి అప్పగించుకొని మనం ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా మార్చబడాలి. ఎందుకని అలా చేయాలి? పిల్లలు గోల పెడుతున్నారంటే నేను ప్రార్థన చేయలేను అని అనుకోకూడదు. పిల్లలండి వాళ్ళకి ఏం తెలుసు? పిల్లలకు వాళ్ళకి తెలిసిందే గోల చేయడం, అల్లరి చేయడం. పెద్దోళ్ళు గోల చేస్తారనుకో వాళ్ళకి చెప్పొచ్చు, పిల్లలకి ఏం చెప్తాం? అందుకని పిల్లల్ని మనం ఆటంకపరచకూడదు. ఆయన అన్నాడు కదా, చిన్న పిల్లలను ఆటంకపరచకండి, నా యొద్దకు రానివ్వండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొద్దకు రానివ్వండి అంటే మనం పిల్లలు రే నోరు మూసుకోండి గోల చేయకుండా అని ఎన్నిసార్లు చెప్తాం? పిల్లలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారు. ఎందుకు చెప్పనా? మీరు తల్లిదండ్రులుగా ప్రార్థన చేయడం మొదలు పెడితే, మీరు తల్లిదండ్రులుగా సన్నిధిలో మోకరించడం మొదలు పెడితే మిమ్మల్ని చూసి మీ పిల్లలు మోకరించుదురుగాక, మిమ్మల్ని చూసి మీ పిల్లలు ప్రార్థన చేయుదురుగాక. ఇదిగో మా అమ్మ పలానా సమయం వచ్చినట్టు ప్రార్థనలు చేస్తుందండి, పలానా గడి వచ్చిందండి, ఆ గడిలో మా అమ్మ ప్రార్థనలు ఉంటుందని మీ గురించి ఒక సాక్ష్యం చెప్పాలి పిల్లలు. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి ఒక టైంలో, అప్పుడు మీరు ప్రార్థనలో ఉంటారు, ఆ పిల్లలు వచ్చి చెప్తారు ఈ సమయంలో మా అమ్మ మాట్లాడదండి, ప్రార్థన చేసుకుంటుంది. అదే అలవాటు పిల్లలు నేర్చుకుంటారు, నేను కూడా ఇలా ప్రార్థన చేసుకోవాలి, నేను కూడా ఇలా దేవుని సన్నిధిలో గడపాలని. ఆ విధంగా సన్నిధి చాటున మనము పెరుగుతూ మన పిల్లల్ని పెంచుకునేటట్లు దేవుడు నేర్పించును గాక. సన్నిధి చాటున నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. ఆ చాటు ఏంటిది? ఆయన సన్నిధిని నీకు చాటుగా ఉంచబోతున్నాడు. ఆయన సన్నిధి చాటు నిన్ను భద్రపరచబోతున్నాడు. ఆయన సన్నిధి చాటున దేవుడు నిన్ను నడిపించునుగాక. మరొక మాట చెప్తాను చూడండి, అదే కీర్తన గ్రంథం 61వ కీర్తన 4వ వచనం. 61వ కీర్తన 4వ చరణంలో ఒక మాట చూడండి, త్వరగా నేను ముగించేస్తాను. నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున. మరొకసారి చదవండి ఆ మాట. నీ రెక్కల చాటున నేను దాగి ఉంటాను. గట్టిగా ఆమెను చెప్పండి. మొదటిది ఏ చాటున చెప్పండి అందరు గట్టిగా. సన్నిధి చాటున మనం దాగి ఉండాలి. రెండవది ఆయన రెక్కల చాటున మనం దాగి. ఎందుకు తెలుసా? నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఉండాలంటే ఆయన నీకు చాటు చేస్తానన్నాడు. ఏం చాటు చేస్తున్నాడు ఆయన? మొదటిది సన్నిధిని నీకు చాటుగా ఉంచుతున్నాడు. రెండవది రెక్కలు నీకు చాటుగా ఉంచుతున్నాడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను, రిఫరెన్స్ నేను చదవక్కర్లేదు కానీ ఋతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది 2:12. ఏమన్నదో తెలుసా? బోయజ్ ఒక మాట అంటాడు ఋతుతో, అమ్మా ఋతు నీవు ఎలా నడిచావో, నీవు ఏ విధంగా మోయాబు దేశం నుంచి నీ అత్తని వెంట పెట్టుకుని వచ్చావో, ఇదిగో ఏ విధంగా నీ ప్రవర్తన ఉందో అంత నేను గమనించా. ఇదిగో నీవు ఇక్కడికి వచ్చావు కదా, మోయాబు అనే చెత్త కుండిని విడిచిపెట్టావు కదా, మోయాబు అనేటువంటి ఆ చెత్త గుండిని విడిచిపెట్టి బెత్లెహేం అనబడి రొట్టెల గృహానికి వచ్చావు కదా, ఇదిగో యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు నీవు వచ్చి ఉన్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన సురక్షితమైన రెక్కల నీడలోకి వచ్చిన తర్వాత, ఒకప్పుడు మోయాబు అంటే చెత్తకుండి, ఆమె ఎవరు? రూత్ ఎవరండి? మోయాబీరాలు. దేవుని సన్నిధికి రావడానికి అవకాశం లేదు. మోయాబీలు దేవునితో అంటుకట్టబడడానికి వీలు లేదు. కానీ వారిని సైతం ఆయన ఏర్పరచుకొని ఆ మోయాబు దేశం నుంచి వచ్చిన రూతు ద్వారా, బోయజు ద్వారా సంతానం కలుగు చేసి, ఆ బోయజు సంతానంలో నుంచి ఎవరు వచ్చారండి? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు ఈ మాటలు విన్నా, ఎన్నోసార్లు ఈ మాటలు చదివినా, ఎన్నోసార్లు ఈ మాటలు ధ్యానించినా ఒకే ఒక మాట, యెహోవా సురక్షితమైన రెక్కల నీడలోకి నీవు రావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన రెక్కల చాటును నీవు భద్రపరచబడాలి. ఆమేన్ చెప్పండి.
ఆయన రెక్కల చాటున నీకు నాకు క్షేమాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఎన్నోసార్లు ఈ మాటలు విన్నాం. రెక్కల చాటున కోడి తన పిల్లలను రెక్కల చాటున ఏ విధంగా భద్రపరుస్తుందో, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు కోడి తన పిల్లలను రెక్కల నీళ్ళకు రమ్మని పిలిచినా రానొల్లకపోయావు అని యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం పట్టణాన్ని గురించి కొన్నిసార్లు కేకలు వేసినట్లే మనం చూస్తున్నాం. ఈ రోజున రెక్కల చాటున లేకుండా దేవునితోనే ఉన్నాడు ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారితోనే తిరిగాడు, యేసుక్రీస్తు ప్రభువారితోనే తిన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారితోనే సంచి పెట్టుకొని తిరిగాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల రెక్కల చాటున లేకుండా ఎక్కడికి వెళ్ళాడండి? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకోవడానికి వెళ్ళాడు. ఉండాల్సింది రెక్కల చాటున, నివాసం చేయాల్సింది రెక్కల చాటున, సంచరించాల్సింది రెక్కల చాటున. కానీ సంచరించాల్సిన స్థలాన్ని విడిచిపెట్టి బేరం మాట్లాడడానికి వెళ్ళాడు. యేసయ్యని మీకు అప్పగిస్తా, ఎంత ఇస్తారు? యేసయ్యని మీకు తీసుకొచ్చేస్తా, నాకు ఏం ముట్ట చెబుతారు అని సంపాదన వెతుక్కున్న వ్యక్తి ఒక దినాన సంపాదన అనుభవించలేకపోయాడు. మరలా తీసుకుని వెళ్ళి వాటిని ఆ మందిరంలో విసిరి కొడితే వాళ్ళు అన్నారు, ఇది రక్తాపరాధం ద్వారా వచ్చిన సొమ్ము, ఇది ఎవరికి అవసరం లేదని చెప్పి ఒక స్థలాన్ని కొన్నారు. ఏ స్థలం అది? శ్మశానం కొన్నారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం రెక్కల నీడలో ఉంటే సురక్షితంగా ఉంటాం. దేవుని సన్నిధి అనే రెక్కల నీడలో, ప్రార్థన అనే రెక్కల నీడలో, సహవాసం అనే రెక్కల నీడలో, ఐక్యత అనే రెక్కల నీడలో ఉన్నంత వరకు ఏ దుష్టుడి ఇంట్లోకి రాలేడు. కుటుంబం దేవుని రెక్కల నీడలో భద్రపరచబడాలి. బిడ్డలు దేవుని రెక్కల నీడలో భద్రపరచబడాలి. కష్టాజితం దేవుని రెక్కల నీడలో భద్రపరచబడాలి. రెక్కల నీడలో లేకపోతే వెచ్చలివిడిగా మార్చబడుతుంది. రెక్కల నీడలో లేకపోతే నష్టాల వైపు పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. రెక్కల నీడలో లేకపోతే ఎంత సంపాదిస్తున్నా సుఖం లేని పరిస్థితి అవుతూ ఉంటుంది. ఈ రోజున ఆయన సురక్షితమైన రెక్కల నీడలోకి రావాలి. ఆయన చాటును మనం ఉంచుతున్నాడు. ఎందుకని? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నోటి మాటల ద్వారా కలిగే నొప్పి నీకు కలగకుండా ఉండాలని నీకు చాటు చేస్తున్నాడు. అందుకే సన్నిధిని చాటుగా ఉంచాడు, ఇక్కడ రెక్కలను చాటుగా ఉంచాడు. మూడో మాటని చెప్పి ముగించేస్తాను చూడండి. 91 కీర్తన 1వ వచనం తీయవసలా చెప్పవచ్చు. అది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. 3 చెప్పనా? మొదటిదేమో ఆయన సన్నిధి చాటున ఉండాలి. మూడోది మహోన్నతుని చాటున అంటే మహిమ కలిగిన దేవుని చాటున మన ముందుముగాక. ఆయన మహిమ కలిగిన దేవుని చాటున మనం నివాసం చేయాలి. క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే ఇలాగే, అయ్యా నీ ముఖ దర్శనాన్ని నాకు చూపించవా, ఒకసారి నీ ముఖాన్ని నేను చూడాలనుకుంటున్నానయ్యా అంటే, ఇదిగో నా ముందు నువ్వు చూడలేవు కానీ నా వెనక భాగాన్ని నీకు చూపిస్తా అని ఆయన ఏమన్నాడు తెలుసా? నా చేతి చాటును నిన్ను దాస్తా. ఒక బండలో నిలబెట్టి ఆ బండలో ఆయన చెయ్యి పెట్టి అంటాడు, నా చేతి చాటును నిన్ను దాస్తా, నా మహిమను నీవు చూస్తావు, నా మహిమ చాటును నిన్ను భద్రపరుస్తా. ఈ రోజున మహిమ చాటును మనం లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మహిమను పోగొట్టుకున్నారు. యుద్ధానికి వెళ్ళారు, మహిమ పోయిందని కేక వేసి చనిపోయింది ఏలీ కోడలు. మహిమ ప్రభావం పోయింది, మహిమ పోయిందని చెప్పి కేక వేసి చనిపోయాడు ఏలీ. మందసం పట్టబడింది, మహిమ పోయింది. శత్రువుల చేతిలో కుమారులు హతమైపోయారు అన్న మాట వినబడింది. ఇశ్రాయేల్ మహిమ పోయింది, మందసం పట్టబడింది అన్న మాట వినబడగానే ఏలీ, స్థూలదేహిగా ఉన్న ఏలీ మెడ విరిగి వెనకబడి చనిపోయాడు. తర్వాత కోడల మాట వినింది, గర్భవతిగా ఉన్న కోడలు ఆ మాట విని చనిపోయింది పిల్లాడిని. కానీ ఈ రోజున పిల్లడికి ఒక పేరు పెట్టింది ఈకాబోదు అని, అంటే ప్రభావం పోయింది, మహిమ పోయిందని. ఈ రోజున మహిమను పోగొట్టుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మహిమ చాటును భద్రపరచబడే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. ఆ మహిమ చాటును ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, మహిమ చాటును ఉన్నవాళ్ళు మేఘాల మీద ఎత్తబడి గుంపులో చేర్చబడతారు. గట్టిగా ఆమెను చెప్పండి. మనల్ని మోసుకుని వెళ్ళడానికి ఈ లోకంలో ఎన్నో ఖరీదైన వాహనాలు ఉండొచ్చు, కోట్లు కలిగిన వాహనాలు ఉండొచ్చు. విమానం ఎక్కామా అని మీరు మమ్మల్ని అడిగాను, నన్ను అడిగాను, నేను ఎక్కలేదు అంటాను. మిమ్మల్ని అడిగాను ఒకవేళ మీరు ఎవరైనా ఎక్కి ఉండారని నాకు తెలియదు. అయితే మీరు అనేది ఏంటంటే, నేను విమానం ఎక్కలేదండి అని బాధపడవసరంలా.
మనం విమానం కోటీశ్వరులు ఎక్కుతారేమో, డబ్బున్నోళ్ళు ఎక్కుతారేమో, కానీ మనం ఎక్కే వాహనం ఏంటి తెలుసా? మేఘం మనం ఎక్కబోతున్నాం. గట్టిగా ఆమెను చెప్పండి. ఏ మేఘం అది? మహిమ కలిగిన మేఘం మనం ఎక్కేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆ మహిమ చాటున దేవుడు మనల్ని సిద్ధపరిచే దేనికో తెలుసా? ఈ లోకంలో ఉన్నంత కాలం సంపాదన కోసము, కష్టపడడం కోసము, కూడగట్టడం కోసము, పోగు చేయడం కోసము, వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టడం కోసము, వెనకున్న వాళ్ళకి కూడగట్టడం కోసమో కాదు. మహిమ మేఘం కొరకు నేను సిద్ధపరచబడేట్లుగా ఆయన మహిమ చాటును నేను భద్రపరచబడతాను. గట్టిగా మేము చెప్పండి. ఈ రోజు నేను ఈ మాటలు విన్న తర్వాత అయినా ప్రతిరోజు ప్రతి క్షణం మనకు ఉండాల్సిన ఒక నిరీక్షణ, మనకు ఉండాల్సిన ఒక ఆశ, మనకు ఉండాల్సిన ఒక ధ్యాస ఏంటో తెలుసా? నేను నోటి మాటల వల్ల కలిగేటువంటి నొప్పికి నేను భయపడిపోయి, బాధపడిపోయి, దిగులు పడడం కాదు. నేను ఆయన చాటున దాచబడతాను. గట్టిగా ఆమె చెప్పండి. ఈ మాట చెప్పండి. నేను ఆయన చాటున దాచబడతాను. ఎలా దాచబడతారు? మొదటిది, ఆయన సన్నిధి చాటున మీరు దాచబడతారు. రెండవది, ఆయన రెక్కల చాటున మీరు దాచబడతారు. మూడవది, ఆయన మహిమ చాటున మీరు దాచబడబోతున్నారు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో నేను క్లుప్తంగా ముగించేస్తాను. ఎందుకనంటే తెల్లారి మరలా మీరు పనులకు వెళ్తారు, లేవాల్సిన పరిస్థితి, పనులు చేసుకోవాలి. అందుకని సమయం ఇంకా త్వరగా ముగిద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఆలస్యం అవుతాను వచ్చింది. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ప్రతి మాట మన హృదయం అనే పలక మీద భద్రపరచబడును గాక. మీరందరూ ఈ మాటలను ప్రతిరోజు మీరు కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఎవరెవరు నోటి మాటల ద్వారా ఎంతవరకు నేను బాధపడిపోయాను, ఎవరో అన్నారని, అసలు వారు అన్నారో లేదో తెలియదు, ఎవరో వచ్చి చెప్తారు మధ్యలో, అక్క నిన్ను పలానా వదినేలా అంత తెలుసా అన్న మాట చెప్తుంది. అంతే. ఆ మాట చెప్పగానే గుండెలో గూడు కట్టుకుపోతుంది. నన్ను ఇంత మాట అంటదా, వెళ్ళి అడగలేదు, ఆ మాటను గురించి వదిలిపెట్టలేదు, అదే గుడిలో పెట్టుకొని వేదన పడిపోతుంటారు. అందుకే రాసి ఉంది బైబిల్ గ్రంథంలో, నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. అందుకే ఆయన సన్నిధి ఉంది. సన్నిధిలో ప్రతిరోజు మొర్ర పెట్టాలి. సన్నిధి అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, కట్టబడిన పెద్ద మందిరం అని అనుకోకండి. మీ ఇంట్లో మీరు మోకరించినప్పుడు సన్నిధిగా మార్చబడాలి. చెప్పండి ఆమేనని. మీరు కుటుంబ ప్రార్థన చేయడానికి మోకరిస్తారా? అది సన్నిధిగా మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు ఎక్కడ ఎవరైనా బాగోలేదని రోగి కొరకు ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నారా? అది దేవుని సన్నిధిగా మార్చబడును గాక. ఎక్కడైనా ఆయన సన్నిధి చాటును నిన్ను దాస్తాడు. రెండవది ఎక్కడ దాస్తాడు? సురక్షితమైన ఆయన రెక్కల చాటు నిన్ను దాస్తే, ఆయన రెక్కలు ఆరోగ్యకరమైన రెక్కలు, ఆయన రెక్కలు స్వస్థతనిచ్చే రెక్కలు, ఆయన రెక్కలు క్షేమాన్నిచ్చే రెక్కలు. ఆ రెక్కల చాటు నీవు దాచబెడితే ఆరోగ్యము కలుగును గాక, స్వస్థత కలుగును గాక, క్షేమము కలుగును గాక, సమాధానము కలుగును గాక. ఆ రెక్కల చాటును నీవు దాచబడుదువు గాక. మూడోది, ఈ లోక సంబంధించినటువంటి సంపాదన, ఆస్తి ఇది కాదు. మహిమ చాటు నీవు దాచబడబోతున్నావు. గట్టిగా ఆమె చెప్పండి. మహిమ శరీరాన్ని ఇస్తే పోగొట్టుకున్న వారు ఎవరు? చెప్పండి. దేవుడు మహిమ దేహాన్ని ఇచ్చాడు. ఆ మహిమను పోగొట్టుకున్న తర్వాత మట్టి దేహం వచ్చింది. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు ఇది మట్టి అని. ఒకరోజు నీ మట్టిగా కలిసిపోతుంది. కానీ మహిమ దేహంతో నీవు నేను లేపబడుదుము గాక. మహిమ దేహంతో మనం మేఘాల మీద ఎక్కిపోదుము గాక. మహిమ దేహంతో దేవుని పరలోక రాజ్యములు దోతల వలె సంచరించుదుము గాక. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణతో మీరు సాగిపోండి. ఆయన సన్నిధి చాటును మీకు ఉండాలని, ఆయన రెక్కల చాటును మీరు ఉండాలని, ఆయన మహిమ చాటును మీరు దాచబడేటట్లుగా దేవుడు నిలబెట్టును గాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. లేచి నిలబడి ఉన్నారు, కన్నులు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. లేచి నిలబడిన వారు అలాగే కన్నులు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికొకరు ప్రార్థన చేసుకోండి. నేను నీ సన్నిధి చాటును దాచబడతానయ్యా, నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయబోతున్నాడు. ఏదో ఒక మాట,
ఏదో ఒక బాధ గుండెలో గూడు కట్టుకుపోయి ఆ గూడు విడిపోలేక బ్రతికినంత కాలం వేదనతోనే, నొప్పి కలిగిన మాటలతోనే జీవిస్తున్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మాటల ద్వారా కలిగే నొప్పి నీకు కలగదు, ఏ మాటల ద్వారా కలిగే నొప్పి బాధ నీకు లేకుండా చేస్తాను. నా సన్నిధిని నీకు చాటుగా ఉంచుతాను, నా రెక్కలు నీకు చాటుగా ఉంచుతాను, నా మహిమను నీకు చాటుగా ఉంచుతాను. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు, అయ్యా ఎంతో కాలంగా కుమిలిపోతున్నాను, కృంగిపోతున్నాను, ఇక నా పరిస్థితి మారదేమో, నా బ్రతుకు మారదేమో, నా జీవితం మారదేమో, ఇక ఆరోగ్యం చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా, కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ మార్చి నెల ఇదిగోనైనా మొదటి వారంలో, ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలు ఇంతవరకు కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. మీ ప్రసన్నతను, మీ ప్రత్యక్షతను మాకు తోడుగా ఉంచి నడిపించారయ్యా. ఇంతకాలం నోటి మాటల వలన కలుగు నొప్పి చేత బాధపడిపోతూ, ఆ నొప్పి చేత దిగులు పడిపోతున్న కుటుంబాలు ఎంతమంది తలడెళ్ళిపోతున్నారో, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. మీరు చాటుగా ఉంటానని సెలవిచ్చారు, మీ సన్నిధిని చాటుగా ఉంచుతానని సెలవిచ్చారు, మీ రెక్కలు చాటుగా ఉంచుతానని సెలవిచ్చారు, మీ మహిమను చాటుగా ఉంచుతానని సెలవిచ్చారు. ఆ విధంగా నా తండ్రి, ఇదిగో బిడ్డలందరి జీవితాల్లో ప్రతిదినం మీరు చాటుగా ఉండి ధైర్యాన్ని దయచేసి మేలు చేయండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి. అడుగుపెట్టిన ప్రతి వారిని ఆశీర్వదించండి. వారినైనా ప్రతిదినం కష్టపడడానికి వెళ్తుండగా ప్రతి మార్గాల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యవసాయంలో, కూలి పనిలో, చేతి పనిలో వారు కష్టపడే ప్రతి జీవనోపాధి సంబంధించిన పొలములు కానివ్వండి తండ్రి, ఇదిగోనైనా వారు చేసేటువంటి జీవనోపాధి సంబంధించిన పాడి పశువులు కానీ ప్రతి దాట్లపైన అయ్యా బిడ్డలకు క్షేమాన్ని దయచేసి మేలు చేయండి తండ్రి. వారు నీ సన్నిధి చాటును ఉండాలయ్యా, వారు నీ రెక్కల చాటును ఉండాలయ్యా, వారు నీ మహిమ చాటును భద్రపరచబడాలయ్యా. ఆ విధంగా బిడ్డలను జీవింపజేసి మేలు చేయమని, ఇదిగో నేను ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యమును ప్రసాదించండి, ప్రతి వారి అవసరతలు తీర్చండి. చదువుకున్న బిడ్డలకి చక్కటి జ్ఞానం ఇవ్వండి, ఆత్మీయంగా బిడ్డలు ఎదగడానికి కృప దయచేయండి. ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలయ్యా, ప్రతి కుటుంబ ప్రార్థనతో నింపబడాలి ప్రభువా, ప్రతి కుటుంబంలో వెలుగు కలగాలి ప్రభువా. అయ్యా, కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమను తెచ్చుకోనండి. ఇది నాన్న అడుగుపెట్టిన ప్రతి వారు అయ్యా వారి హృదయంలో ఏ కలవరంతో, ఏ బాధతో, అయ్యా ఏ రకమైనటువంటి వేదనతో ఉన్నారో ప్రతి వాని వేదనలు తొలగించబడాలి. ప్రతి వాని నోటి నిండా సంతోషం చేత నింపబడినట్లుగా సహాయించండి. ఈ మాటలు దూరాన సమీపాన ఎంతమంది విన్నారో ప్రతి వాని జీవితాలు మేలుకరంగా మార్చబడినట్లుగా సహాయం చేసి మహిమను పొందండి. అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్న జరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును
ఈ దినాన ఆయన సందులో కూడుకొని ఆయన చాటున నిలవాలని ఆశపడిన, తీర్మానం చేసుకున్న ప్రతి వానికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.